హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో హైదరాబాద్ ఫేమస్ అయిన లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. 50 సంవత్సరాల చరిత్ర గల ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీ ఒరిజినల్ రెసిపీని చూపించబోతున్నాను. ఇందులో ఒక సీక్రెట్ పౌడర్ని కలుపుతారు. దాంతోనే ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ ఇడ్లీ, దోశ ఇంకా వడలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి 50 సంవత్సరాల లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఇంట్లోనే సేమ్ టేస్ట్తో ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్తో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కొంచెం చింతపండుని తీసుకొని ఒకసారి కడిగి తర్వాత నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు పల్లీలని తీసుకోండి. ఈ పల్లీలని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని పల్లీలను వేయించుకున్నారంటే పల్లీలు పైకి కలర్ మారినా కూడా లోపల పల్లీలు ఫ్రై అవ్వకుండా ఉంటాయి. అందుకే లో ఫ్లేమ్లోనే నిదానంగా వేయించుకోండి. ఒకే ఫ్లేమ్లో పల్లీలను వేయించితే అన్నీ ఒకేలాగా వేగుతాయి. పల్లీలని మాడిపోనివ్వకండి, ఎందుకంటే చట్నీ అస్సలు టేస్టీగా ఉండదు. లో ఫ్లేమ్లోనే ఇలా నిదానంగా వేయించుకోండి. ఇలా అన్నీ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలన్నిటినీ ఇంకో ప్లేట్లోకి తీసుకోండి. ఈ పల్లీలన్నీ చల్లారేలోపు మళ్ళీ కడాయి పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 5-6 ఎల్లిపాయల్ని వేసుకోండి. ఎల్లిపాయల్ని లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి. ఎల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఎల్లిపాయలన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలన్నిటినీ తీసుకోండి. లో ఫ్లేమ్లోనే 1 నిమిషం వరకు ఎల్లిపాయలు ఇంకా పల్లీలని ఫ్రై చేసుకోండి. 1 నిమిషం కంటే ఎక్కువగా ఫ్రై చేసుకోకండి, పల్లీలన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం పల్లీలను వేయించుకున్నాము. ఇప్పుడు ఆయిల్లో అలా లైట్గా 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టేస్ట్కి తగినంతగా కారంని వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ కారంని వేసుకున్నాను. ఇంకా టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇలా ఉప్పు ఇంకా కారం వేసుకొని 1 నిమిషం అలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుంటే పల్లీలకి ఉప్పు కారం పట్టుకుంటుంది. ఇలా పట్టుకున్న తర్వాత ముందుగా మనం నానబెట్టిన చింతపండు రసాన్ని ఇందులోకి తీసుకోండి. తీసుకొని మళ్ళీ 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాతనే వేసుకోండి, ఉప్పు, కారం ఇంకా చింతపండు రసాన్ని. చింతపండు రసాన్ని మరీ ఎక్కువగా తీసుకోకండి, కొంచెం మాత్రమే తీసుకోండి. ఇలా తీసుకొని కలిపిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వండి. ఇది మొత్తం చల్లారిన తర్వాతనే మిక్సీ జార్లోకి తీసుకోండి. మొత్తం ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మనం పల్లీలను ఇప్పుడు ఫ్రై చేసుకున్న కడాయిలోనే కొన్ని వాటర్ని తీసుకొని ఆ వాటర్ని ఈ మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి. పలుకులు ఏమీ లేకుండా మెత్తటి పేస్ట్ లాగా కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. మీరు ఇడ్లీ ఇంకా వడలోకి ఈ చట్నీని చేసుకుంటే వాటర్ ఎక్కువగా తీసుకొని ఈ చట్నీని బాగా లూజ్గా గ్రైండ్ చేసుకోండి. దోశలోకి చేసుకున్నారంటే ఇలా కొంచెం గట్టిగా ఉండేలాగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత వాటర్ అవసరమైతే కొన్ని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా చట్నీ చేసుకున్న తర్వాత ఇందులోకి సీక్రెట్ పౌడర్ని కలుపుకుంటాము. ఇప్పుడు ఆ సీక్రెట్ పౌడర్ని ఎలా చేసుకోవాలో చూద్దాం. మళ్ళీ సేమ్ కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర మరీ ఎక్కువగా వేసుకోకండి, 1 టీ స్పూన్ వేసుకోండి. అవి ఫ్రై అయిన తర్వాత మినప్పప్పుని తీసుకోండి. 1 కప్ పల్లీలకి 1/2 కప్పు మినప్పప్పుని తీసుకోండి. ఇదే అండి ఆ సీక్రెట్ ఇంగ్రీడియంట్. మినపప్పుతోనే ఆ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. ఇలా మినపప్పుని తీసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. మినపప్పు కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. మినపప్పుని అస్సలు మాడిపోనివ్వకండి, అప్పుడు పౌడర్ అస్సలు బాగుండదు. ఇలా లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకుని తీసుకోండి. కరివేపాకును కూడా లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేయండి. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసుకోండి.
ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అస్సలు యాడ్ చేసుకోకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా పలుకుల్లాగా కోర్సుగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా పౌడర్ వచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న చట్నీలోకి ఈ పౌడర్ని తీసుకోండి. ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ పౌడరే. ఈ పౌడర్తోనే ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది. 1 కప్పు పల్లీలకి 1/2 కప్పు మినప్పప్పుని తీసుకోవాలి. ఈ కొలతలతో ఈ చట్నీని చేయండి. ఈ పౌడర్ని ముందుగా గ్రైండ్ చేసిన చట్నీలోకి తీసుకొని మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మీకు ఇంకా చట్నీ లూజ్గా కావాలంటే కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఇడ్లీ ఇంకా వడలోకైతే ఈ చట్నీ కొంచెం లూజ్గా ఉంటేనే బాగుంటుంది. దోశలోకి మాత్రం కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఇలా చట్నీని మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం చట్నీని టేస్ట్ చేసి చూడండి. సాల్ట్ తక్కువగా అనిపిస్తే వేసుకోండి. నేను కొంచెం సాల్టే వేసుకున్నాను. ఇప్పుడు నాకు కొంచెం సాల్ట్ తక్కువగా అనిపిస్తే మళ్ళీ కొంచెం వేసుకొని మళ్ళీ చట్నీని కలుపుకుంటున్నాను. అలా మీ టేస్ట్కి తగినంతగా వేసుకొని కలుపుకోండి. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో ఈ చట్నీని చేసుకోవచ్చు. 50 సంవత్సరాల చరిత్ర గల లింగయ్య టిఫిన్ సెంటర్ ఒరిజినల్ సీక్రెట్ రెసిపీ ఇది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇలా దోశ, ఇడ్లీ, వడలోకి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీని ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.